బాపట్ల జిల్లా కారంచేడులోని రామాలయంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. ఉగ్రవాద దాడుల్లో నుదుట సింధూరం పోగొట్టుకున్న 26 మంది ఆకాంక్షలకు అనుగుణంగా ఆపరేషన్కు సింధూర్ అనే పేరును ప్రధాని స్వయంగా పెట్టారని పురంధేశ్వరి తెలిపారు. భారతదేశంపై దాడి చేస్తే శిక్ష అనుభవించక తప్పదని ఆమె హెచ్చరించారు. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఒంటరి చేసి ఇవాళ భారతదేశం వెనుక ప్రపంచ దేశాలన్నీ కూడా నిలబడినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎదుర్కొని పోరాడగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది అని చెప్పి విశ్వసించినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ నిన్న మొన్న కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంబాసిడర్ కావచ్చు, అదేవిధంగా 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ గారు మన అమెరికా అధ్యక్షులు కావచ్చు, వారు కూడా చెప్పింది ఏమిటంటే పాకిస్తానీని వారు ఫోకస్ చేసుకుని మీరు తిరుగు చర్యకి పాల్పడవద్దు అని చెప్పి వారు గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర దేశాలు కూడా ఎప్పుడైతే ఉగ్రవాదులు దేశం మీద దాడి చేస్తారో దానికి ప్రతిచర్యగా దాడి చేసేటువంటి అధికారం భారతదేశానికి ఉందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ప్రధానంగా మురుడ్కే మరియు బహవల్పూర్ అనేటువంటి 2 ఉగ్రవాద స్థావరాలు. మొన్న ముంబైలో జరిగినటువంటి తాజ్మహల్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కసబ్ అనేటువంటి ఉగ్రవాదిని మనం పట్టుకోవటం, అదేవిధంగా అతనికి శిక్ష వేయటం కూడా జరిగింది. కసబ్ స్వయంగా చెప్పినటువంటి మాట మురుడ్కే అంటే సంబంధించినటువంటి మస్జిద్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉగ్రవాదులందరికీ కూడా తర్ఫీదు ఇస్తారని చెప్పి స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట.